సో నమస్కారం అండి, నా పేరు భానుప్రకాష్ రెడ్డి. నేను ఆంధ్ర నుంచి వచ్చిన తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 4th ఇయర్. మన పక్కన ఒక ఆర్గానిక్ ఫార్మర్ ఉన్నారు, కవిత. సో వాళ్ళు అన్ని ట్రెడిషనల్ రైసెస్ గ్రో చేస్తున్నారు. సో వాళ్ళు ఇది మార్కెటింగ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ మార్కెటింగే చేసుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఘనజీవామృతం అని ఒక సెటప్ పెట్టుకున్నారు. సో కవిత గారే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ వాళ్ళ 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 అవసరాలన్నీ ఎటువంటి ఇన్పుట్స్ బయట నుంచి తెచ్చుకోకుండా వాళ్ళ ఫామ్లోనే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ చేస్తున్నారు. సో ఇది చూడడానికి చాలా మంచిది, ప్లస్ గ్లోబల్ వార్మింగ్ కూడా చాలా బెటర్. ఎటువంటి కాలుష్యం ఇరకాదు ఉండదు. సారీ. సో ఇది ఘనజీవామృతం జీవామృతం తయారు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఇదంతా ప్రాసెసింగ్ అయ్యి మనకు ఫిల్టర్ అయ్యి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది ఎప్పుడేమంటే అవునా. సో ఇప్పుడు కవిత గారు మనకి ఇది ఆన్ చేసి చూపిస్తారు. ఆ ట్యాంక్ లో నుంచి ఫుల్ అయ్యి మనకి ఇందులో ఫిల్టర్ అయ్యి కంప్లీట్ వాటర్ మాత్రమే, న్యూట్రిషియంట్ వాటర్ మాత్రం దీంట్లో వస్తుంది. సో ఇది వాళ్ళు తీసుకెళ్లి సాయిల్కి అప్లై చేస్తారు. అది కూడా ఎలా అంటే ఆ కౌడంగ్, వీళ్ళకు రెండు ఆవులు 2 దూడలు ఉన్నాయి. సో దాని నుంచి వచ్చే కౌడంగ్తో వాళ్ళు ఇలా కలెక్ట్ చేసి ఆ జీవామృతంని దీంట్లో మిక్స్ చేసి ఒక 48 hours బాగా మగ్గబెట్టి దాని తర్వాత ఎండలో మంచి ఒక 2 రోజులు ఒక రోజు ఎండబెడితే మంచి పొడిగా వస్తుంది. సో అట్లా పొడిగా వచ్చిన మిక్చర్ని మనం అట్లా గన్ని బ్యాగ్స్లో చేసుకొని ప్యాక్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో స్టోర్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఇది తీసుకెళ్ళి ఆ ఫీల్డ్ ప్రిపరేషన్ అప్పుడు యూజ్ చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు కవిత గారు మనకి ఇక్కడ ఏమేమి వెరైటీస్ పండిస్తున్నారు అనేది మనకు చెప్తారు. సో నమస్కారం అండి. సో మీరు ఇక్కడ ఏమేమి వెరైటీస్ పండిస్తున్నారు, ఎన్ని రకాలు పండిస్తున్నారు చెప్పండి. இது மொத்தம் 123 ரகம் 123 ரகம் பாரம்பரிய நெல் ரகங்கள்ல சாகுபடி செஞ்சுட்டாங்க. இது வச்சு மிளகு சம்பா, தூயமல்லி, கருப்பு கவுனி, தங்க சம்பா, நவரா, காட்டு யானம், கருங்குருவை, కల్లుమెడయాన్, అరువురంగురువి, పూంగార్, మాపిళ సంబా, ఇట్లా 123 రకాలను కలెక్ట్ చేసి ఇవన్నీ ఈ సీడ్ ప్రొడక్షన్ కాగా నేను చేసుకుంటాను. సో వీళ్ళు ఏంటంటే సీడ్ ప్రొడక్షన్ కోసం ఇవన్నీ పండిస్తున్నారు. ఇప్పుడు మనకి ఇట్లాంటి ట్రెడిషనల్ రైసెస్ ఎక్కడ దొరకట్లేదు. సో వీళ్ళు ఏంటంటే ఎక్కడి నుంచో కలెక్ట్ చేసి ఎక్కడైతే ఫార్మర్స్ ట్రెడిషనల్ రైసెస్ గ్రో చేస్తున్నారో వాళ్ళ నుంచి సీడ్ తెచ్చుకొని వీళ్ళు సీడ్ మల్టిప్లికేషన్ చేస్తున్నారు. సో ఇది సీడ్ ప్రొడక్షన్ కూడా మనం అనుకోవచ్చు. పద్నాలుగు ఎకరాల ఫామ్లో ఉన్నాము. సో ఆ ఫామ్లో వాళ్ళకి మన రైస్తో పాటు వాళ్ళు మామిడి పండ్ల చెట్లు, కొన్ని టెంకాయ చెట్లు, అవన్నీ కూడా గ్రో చేస్తున్నారు. సో ఇదేంటంటే ఆయకుడి అనే ఒక విలేజ్లో ఉంది, దెండికల్ డిస్టిక్, పళనికి దగ్గర. సో అక్కడ నుంచి వచ్చే అన్ని ఫారెస్ట్ వాటర్, ఆ హిల్స్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఒక ట్రెంచెస్ ఫామ్ అయి ఉన్నాయి. ఆ ట్రెంచెస్ ద్వారా ఆ వాటర్ అంతా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. సో వీళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకున్న ఈ వాటర్తో గ్రౌండ్ వాటర్ కూడా రీఫిల్ అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే ఇంకా వాటర్ని చాలా కొంచెం వాటర్ యూస్ చేసి చాలా ఈల్డ్ తీసుకోవాలన్న ఒక ఎయిమ్తో వాళ్ళు రెయిన్ హౌస్ అనే ఒక ఎక్విప్మెంట్ యూస్ చేసుకుంటూ వాటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రెయిన్ హౌస్ వల్ల వచ్చే లాభం ఏంటంటే ఒక్క ఎకరానికి ఇచ్చే నీళ్ళతో వీళ్ళు 3 ఎకరాలకు సప్లై చేస్తున్నారు ఈ రెయిన్ హౌస్ అనే ఎక్విప్మెంట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ వాటర్ రీఫిల్ అవ్వడానికి ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకు ఈ దెండికల్ డిస్ట్రిక్ట్లోనే చాలా వాటర్ వెల్స్లో చాలా తక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే ఈ వాటర్ చాలా 9 సంవత్సరాల నుంచి కష్టపడి కాపాడుకుంటూ వస్తున్నారు ఈ ప్రాసెస్ని. సో వాళ్ళకి వెల్స్ కూడా చూస్తే చాలా నిండుగా ఉన్నాయి.
నేను ఎక్కడా చూడలేదు ఈ దిండికల్ డిస్ట్రిక్ట్లో ఇట్లా ఫుల్గా ఉండే wells, బాయిలు. సో కవిత గారికి యాక్చువల్లీ కృతజ్ఞత పడాలి, అందరూ నేర్చుకోవాలి తన నుంచి. ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ మనకు మంచి ఫుడ్, మంచి న్యూట్రిషన్స్, రైస్ అంతా సప్లై చేస్తున్నందుకు. సో మీకు ఎవరికైనా కావాలంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, సీడ్ కానీ లేదా రైస్ కానీ. ఆల్ ఓవర్ ఇండియా దే విల్ సప్లై యూ. సో మనం అక్కడికి వెళ్ళి రైస్ ఒక బెనిఫిట్స్, దాని రూపురేఖలు మనం చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ దగ్గర ఉండే 2 నాటు ఆవులు, 2 నాటు దూడలు ఉన్నాయని నేను మెన్షన్ చేశాను ముందు. సో దానికి ఇచ్చే ఫీడ్ కూడా ఆర్గానిక్గా గ్రో చేసిన రైస్ స్ట్రానే వాళ్ళు దానికి వరి గడ్డే వాళ్ళు ఇస్తున్నారు, తీవనం ఇదిగా ఏమంటారు ఫుడ్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడ్యూస్ వెరైటీస్, తర్వాత అన్ని ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి పెట్టున్నారు. సో ఇప్పుడు మన కవిత గారు అక్కడ ఏమేమి ఉన్నాయి అది ఎట్లా ప్రాసెస్ చేశారని చెప్తారు. సో ఎస్ మ్యామ్ చెప్పండి. ఇది వచ్చి 2MLE సంగసంబ, కాటియానం, నాటు బాస్మతి, నెలవి సంబ వచ్చి థైరాయిడ్కి ரொம்ப సక్సెస్. నెలవి సంబ థైరాయిడ్, 2MLE కాటియానం. సో 10 వెరైటీస్ వస్తుంది. ఇక్కడ 10 రకాల వెరైటీలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో మనం ఆ రూపురేఖలు అనేవి మనము అక్కడ ముందుకెళ్ళి చూసుకున్నాము, ఒక్కొక్కటి కవిత గారు మనకు చూపిస్తారు. సో దాని బెనిఫిట్స్ కూడా అక్కడ మనం అడుగుదాం కవిత గారిని. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే వీళ్ళు ఇంకొక ప్లాన్ కూడా వేస్తున్నారు. రెయిన్ గన్ అనే ఒక ఎక్విప్మెంట్ యూజ్ చేసి, రెయిన్ గన్ అనే ఒక యంత్రం యూజ్ చేసి వీళ్ళు వాటర్ అనేది ఆ చెట్లకు ఇస్తున్నారు. దాన్ని కూడా జీవామృతం కూడా దాంట్లో కలిపి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ పౌడర్ అనేది కూడా న్యాచురల్గానే గ్రో చేస్తున్నారు, అది కూడా ఈ నాటు ఆవులకు ఇవ్వడం కోసం. ఇవి ఏ రకం కవిత గారు? ఇది వచ్చి కాటియానం. కాటియానం దేనికి? షుగర్, డయాబెటీస్, రక్తపోటుకు మంచిది, మంచిది. చాలా. 1 వీక్ తొడరంటే యూజ్ చేసి వస్తే షుగర్ వచ్చి కంట్రోల్, షుగర్ కంట్రోల్ అవుతుంది. సో ఇది వచ్చేసి రక్తసాలి. ఇది దేనికి? చిగపన్ను, వెళ్ళాను, రక్త కణాలు పెరుగుతాయి, మంచి మాప్లై సంబ. ఇది దేనికి మంచిది? మాప్లై సంబ అందరినీ మాప్లై అంద కాలత వచ్చి కళ్ళని తూకి వేసేస్తారు కదా, బలం కోసం, ఎదుర్పు శక్తి నిండా వచ్చు. ఇది కిడ్నీ ప్రాబ్లమ్కి ரொம்ப సపోర్ట్ చేస్తాం. కిడ్నీ ప్రాబ్లమ్, కళ్ళు స్టోన్, కిడ్నీ స్టోన్ అని. ఇది మైసూర్ మల్లి. ఇది దేనికి? సాపాటుకి బాగుండు. దేనికి? మైసూర్ మల్లి. కిచిడి సంబ. ఇది దేనికి ఫేమస్? ఎదుర్పు శక్తి బాగుండు, నిండా కూడని నిండా. ఇది పూంగార్ వచ్చేసి ఉమెన్ రైస్, పేరే ఉమెన్ రైస్. కన్సీవ్. ఇది కరుపు కౌని వచ్చి క్యాన్సర్ సెల్స్ ని అదుపులో పెడుతుంది. రాజముడి ఉన్నాయి, పొంగలని చేస్తే అంత బాగుండదు. అవన్నీ రాజా పేరే రాజు తినేదాన్ని అంటారు. అంత ఎదుపు శక్తి ఉండాలి, మంచి బలం వస్తుంది. అలాగే తిరుపతి సారం తోటి ఉన్నాయి. తిరుపతి సార్లో బియ్య కూడా ఉండితే 8 నాలు సెడనే సెడదు, చెడిపోదు. చపాతి పులిహోరని చేసుకుని అప్పుడని దాని కట్టికిని పులిహోర చేయడానికి ఆ రైస్ నిల్వ ఉంటది ఎక్కువ రోజులు, పాడవకుండా బాగుంటుంది. సో ఇదండి మన కవిత గారు చాలా మంచిగా న్యాచురల్ ఆర్గానిక్ ఫామ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ కవిత గారు, మంచి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. మీరు అందరినీ తీసి తిని చూడండి. ఖచ్చితంగా అందరు కూడా కొంచెం కొనుక్కొని ట్రై చేస్తే మనకి ఈ దీంట్లో ఉండే న్యూట్రిషన్స్ ఇప్పుడు వచ్చే సోనా మసూరి కానీ వేరే ఏ బియ్యంలో కూడా ఉండవండి. సో ఇవి తింటే మన పూర్వీకులు తింటే ఎంత బలంగా ఉండేటోలో ఇవి తింటే మనం కూడా అంతే బలంగా ఉంటాము. సో ఇవన్నీ అన్పాలిష్డ్.
మంచి బలం వస్తుంది. అంగట్లో నేను పాలిష్ చేసేసి అది పాలిష్ పాలిష్ చేయకుండా అట్లనే ఉండేది. నైటే ఊరబెట్టి తినాలి. కొద్ది వేస్తుంది నిండవు. 100 గ్రాములు వేస్తారు, 100 గ్రాములు వేస్తారు, ఒక 7 టంబ్లర్ పెంచవచ్చు. ఓకే, ఒక 100 గ్రామ్ మనము వండుకుంటేనే 7-8 టంబ్లర్ల గంజి వస్తుంది. సో ఇవి ఏంటంటే వండుకునే దానికి ముందు రాత్రే నానబెట్టుకోవాలన్నట్టు. సో ఇది కవిత గారు మంచి ప్లాన్ చేసి ఫ్యూచర్ మనమంతా కూడా మంచి ఆర్గానిక్ న్యాచురల్ ఫామ్లోకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.